ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటక్షర నువ్వు అనేది? అవునండి, అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించని పక్షంలో ఆ గండం తప్పే పరిహారం మన కుటుంబంలో ఒకరు గంగలో ప్రాణాలు వదలడం, ఆ త్యాగం అత్తయ్య గారి చేయడానికి నిర్ణయం తీసుకున్నారంట. అమ్మా, అందర్నీ వదిలి వెళ్ళడానికి సిద్ధపడిపోయారు. ఇది కరెక్ట్ కాదు కదా అత్తయ్య గారు. వేరే దారి తోచకనే అందుకు నీ ప్రాణాల్ని బలిస్తున్నావా? మరి మేమున్నది ఎందుకమ్మా? నిన్ను బ్రతికించుకోలేని ఈ బ్రతుకు ఎందుకు? అరవింద, మీరు బాగుండాలి. మీరు లేకుండా అది సాధ్యం ఎలా అవుతుంది అత్తయ్య గారు? నన్ను అమ్మలా చూసుకున్నారు. మీరు లేకుండా ఉంటే మేముండగలమా? అన్నీ చెప్పే మీరు మరి ఇదెందుకు చెప్పలేదు? మేమొద్దంటావనే కదా. ఏదో దేవుడి దయ ఉండి నాకు తెలిసింది. లేకపోయింటే ఇది కరెక్ట్ కాదు అత్తయ్య గారు. ఊరి కోసం కొన్ని తప్పవమ్మా. అది జరిగితే గాని ఈ గండం పోదంటే ఆ ప్రాణత్యాగమేదో నేను చేస్తా. అరవింద, ఆ మాట కూడా నేను వినలేనురా. అనద్దు. మరి మీరు చనిపోవాలనుకోవచ్చా? అది మేము తట్టుకోగలమా? చూసి బతకగలమా? అమ్మవారి విగ్రహం ఎక్కడున్నా కనిపెట్టి ఆ సమయానికి నేను తీసుకొస్తాను. అలా తేకపోతే నేనే నా ప్రాణాలను వదులుతాను. అంత మాట అనకమ్మా. ఎంతో భవిష్యత్తు ఉంది మీకు. మీరు బతికుండి ప్రజలకు సేవ చెయ్యాలి. నాదే ఉంది, వయసు అయిపోయిన దాన్ని. ఎప్పుడైనా పోవాల్సిందే కదా. కానీ అది ఇలా కాదత్తయ్య గారు. మీ మరణం అకాల మరణం కాకూడదు. అన్నీ చేశానన్న తృప్తితో ఉండాలి. అవునమ్మా, దీనికి మేము ఒప్పుకోము. నువ్వు లేకపోతే మేం బ్రతకలేం. ఇది నిజమమ్మా. మీకింకా ఎలా చెప్పాలి? కనిపెట్టడానికి అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఇంకెంత కష్టపడతారు, ఇంకెన్ని ఇబ్బందులు పడతారు నేను చూడలేను. కష్టాలు చూసిన ఆకల్లే ఆనందాన్ని చూస్తాయి అత్తయ్య గారు. మీ ప్రాణం విలువ ఈ ఊరని మీరు అనుకుంటున్నారు. మా ప్రాణమే మీరని మేమనుకుంటున్నాం. మీరు బతకాలి అత్తయ్య గారు. అప్పుడే మా ప్రాణాలు నిలుస్తాయి. లేదంటే ఆ మరుక్షణమే ఈ గుండె చప్పుళ్ళు ఆగుతాయి. మీరు కోరుకునేది అది కాదు కదా అత్తయ్య గారు. అక్షర, అరవింద, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.